ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ. వారి ఆగ్రహంతో రేవంత్ కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. కేటీఆర్. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడ నుంచి 60,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శనివారం నాడు ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్లు, రైల్వేలు, హెయిర్ ఎడ్యుకేషన్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. सरकार की बहुत बड़ी प्राथमिकता है. आज ओडिशा सहित पूरे देश में एजुकेशन और स्किल डेवलपमेंट पर अभूतपूर्व निवेश किया जा रहा है. हम देश के इंजीनियरिंग कॉलेजों और पॉलिटेक्निक को भी आधुनिक बना रहे हैं. इसके लिए आज मेरिट नाम से एक स्कीम लॉन्च की गई है. इस स्कीम के तहत टेक्निकल एजुकेशन देने वाले संस्थानों पर हजारों करोड़ रुपए खर्च किए जाएंगे. इससे हमारे नौजवानों को अच्छी टेक्निकल एजुकेशन के लिए बड़े शहर जाने की मजबूरी नहीं रहेगी. अपने ही शहर में उसे आधुनिक लैब बनाने, ग्लोबल स्किल सीखने और स्टार्टअप शुरू करने का अवसर मिलेंगे. BSNL స్వదేశీ 4G నెట్వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్ర జార్సుగూడ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోదీని కొనియాడారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులకు వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇవ్వని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత BSNL బిగినింగ్లో ఉంది. కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అప్పుడు ఆర్డినరీ కాల్, ఎమర్జెన్సీ కాల్, లైట్నింగ్ కాల్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది. నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు.
చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని, నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ బిల్ 1000 రూపాయల్లో వస్తుంది, తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాలు చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను. దీనికి ఒకటే మార్గం, ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, వాళ్ళు చూస్తే నాకు అసూయ. అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా, ముందు దేవేగౌడ గారు, గుజరాల్ గారు. ఆ 2 ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు, నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి. ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు, గ్రేట్ స్టేట్స్మెన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను ఐడియా ఇస్తే అని అన్నాడు, ఒక మాట అన్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నాయి కదా, ఏం చేద్దామన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తూ ఉంది, వచ్చింది. ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు, మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మల్లేపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించారని గుర్తు చేశారు. గంజాయి సరఫరా చేసే వాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు, శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది, పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఆలోచన చేయాలి. నిన్న రేవంత్ రెడ్డి కావాలనే చెరువు ఖాళీ చేయకుండా మూసీ వద్ద ఉన్న ప్రజలను ముంచాడు. క్లౌడ్ బరస్ట్ ఉందని తెలిసి కూడా మూసీ ప్రజలను ముంచి 1,50,000 కోట్లు కొల్లగొట్టడానికి చెరువు ఖాళీ చేయకుండా ఒక్కసారి 15 గేట్లెత్తి రేవంత్ రెడ్డి మొత్తం ముంచేశాడు. మొట్టమొదటిసారి ఇమ్లీబన్ బస్టాండ్ కూడా మునిగింది. కేటీఆర్ మూసీ మీద 2 చెరువులు కట్టిండు, పెద్దవి, గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని, నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే, నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దమ్ ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, నీకు దమ్ముంటే నా మీద నిలబడి గెలువు. తెలంగాణలో ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు తగిలి చావు అంచుకు వెళ్లి వచ్చాం. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి తాటాకు చప్పట్లకు ఎవరూ భయపడరు. నరేందర్ రెడ్డి సీసీ రోడ్లు వేయిస్తే తిరుపతి రెడ్డి ఆ రోడ్ల మీద నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్నదమ్ములిద్దరూ అన్ని భూములను పెద్ద పాములు మింగినట్లు మింగుతున్నారు. గల్లీకి సీసీ రోడ్ వేసిండు.
కోసిగా ఒక్కసారి చూడండి, కలిగాలికి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దాడితే తిరుపతి రెడ్డి అనుకుంటా నవ్వుకుంటా. కానీ ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్తా, నువ్వెందుకు బాగా బెదిరించేది నన్ను? నీ తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు దాకి సావంచలకు పోయి వచ్చినాం. నీ తాటాకులకు ఎవడు భయపడాడు ఇక్కడ కొడంగల్ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో. మా నరేందర్ అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్. నరేందర్ అన్నకి ఏం పని ఉండదు, అన్ని పెళ్లిళ్ళకి వస్తాడు. మరి ఏమిటికి రావాలి? నీలాక మరి లోట్లకు వస్తాం. అక్కడ అన్ని అలా కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్దపా మింగినట్లా మింగుతున్నారు, అంతా అక్కింపేట. కానీ మన ఇక్కడ అందరూ ఉన్నారు. దయచేసి మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఏం భయపడాడు, ఓటుకున్నట్టు దొంగ ఫోన్. 60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ. వారి ఆగ్రహంతో రేవంత్ కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. కేటీఆర్. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.